Hello everyone, I am Dr. Aftab Dulkader, a cornea cataract and refractive consultant working in American Leather Hospital. ఎవరైతే కళ్ళజోడు వాడుతున్నారో కళ్ళజోడు బదులు కాంటాక్ట్ లెన్సెస్ ఒకేషనల్లీ కానీ పార్టీస్లో కానీ కొంతమంది డైలీ రొటీన్గా పొద్దున్న నుంచి సాయంత్రం కాంటాక్ట్ లెన్సెస్ వాడుతున్నారు. సో చాలామంది పేషెంట్స్ వస్తారు, సరే కాంటాక్ట్ లెన్స్ నెంబర్ ఇవ్వండి కళ్ళజోడు బదులు అంటారు. వాళ్ళకి నేను అంటానంటే కళ్ళజోడు వాడుతున్నారు, కాంటాక్ట్ లెన్స్ బదులు మీరు లేసిక్ చేయించుకోండి, కంప్లీట్గా మీకు గ్లాసెస్ నుంచి విముక్తి వస్తుంది. కానీ చాలామంది ఏంటంటే ఆ లేసిక్ అంటే అది ఒక సర్జరీ అని ఒక భయం. ఈ భయంలో అన్నోయింగ్ కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నప్పుడు మెల్లమెల్లగా మీరు మీ కన్నుని మీ నల్లగుడ్డుని ఇక్కడ డ్యామేజ్ చేసుకుంటున్నారు. అది స్లో ప్రాసెస్ ఆఫ్ డ్యామేజ్ అది. ఎందుకంటే ఎప్పుడైతే మనం కాంటాక్ట్ లెన్స్ మనం వేసుకుంటాం కంటి మీద, అది వెళ్ళి ఇక్కడ నల్లగుడ్డు మీద మీకు సెట్ అవుతుంది. నల్లగుడ్డు మీద సెట్ అయినప్పుడు మామూలుగా మనకి నల్లగుడ్డుకి కంటికి బయట నుంచి నార్మల్ అది ఆక్సిజన్ ఏదైతే మనకి వస్తుంది, ఆ 50% ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఏదైతే వస్తుంది అది మనం కట్ డౌన్ చేసుకుంటున్నాం కాంటాక్ట్ లెన్స్ వాడడం వల్ల. ఇంకోటి ఏంటంటే కాంటాక్ట్ లెన్స్ డైలీ యూజ్ చేసిన వాళ్ళు ప్రతిసారి పొద్దున్న కాంటాక్ట్ లెన్స్ వేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం తీస్తారు. ప్రొసీజర్లో కూడా మీకు ఎంతవరకు కొంచెం మైల్డ్ ట్రోమా అనేది మీకు నల్లగుడ్డు పైన అవుతూనే ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు హైజీన్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. కాంటాక్ట్ లెన్స్ వాడినప్పుడు లిక్విడ్ డైలీ చేంజ్ చేయాలి, సొల్యూషన్ వాడుతూ ఉండాలి, బాక్స్లో పెట్టుకోవాలి. మీరు ఎలా పడితే అలా కాంటాక్ట్ లెన్స్ దాన్ని బాక్స్లో పెట్టేసి మీరు నెక్స్ట్ డే వేసుకుంటే తెలియకుండానే మీరు మీ కన్నుకి చాలా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, మీకు చాలా కార్నియా ఇన్ఫెక్షన్స్, కార్నియా అల్సర్స్ రావచ్చు కాంటాక్ట్ లెన్స్ వల్ల. సో ఈ తెలియకుండానే ఎప్పుడు అవుతాయి మనకి సడన్ గా చిన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేకుండా సడన్ గా ఇన్ఫెక్షన్ తో పాటు అల్సర్స్ తో పాటు వస్తారు పేషెంట్స్. సో కాంటాక్ట్ లెన్స్ వాడడం వల్ల డెఫినెట్లీ మీకు ఒక టెంపరీగా గ్లాసెస్ తో మీకు విముక్తి వస్తుంది. మీరు గ్లాసెస్ లేకుండా మూమెంట్ అనేది మీరు ఉంటారు, బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అండ్ దాట్ టు కాంటాక్ట్ లెన్స్ వాడినప్పుడు మీరు అస్తమాను కాంటాక్ట్ లెన్స్ మీ కంటి లోపల ఉన్నప్పుడు యు ఆర్ పుట్టింగ్ యువర్ ఐస్ ఇన్ డేంజర్ జోన్, బికాస్ అప్పుడు యువర్ ఐ ఈస్ బికమింగ్ మోర్ ప్రోన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. కానీ ఏదైనా కాంటాక్ట్ లెన్స్ పెట్టినప్పుడు తీసినప్పుడు ఏదైనా ఇంజురీ అవ్వచ్చు కార్నియాకి, నల్లగుడ్డుకి. దాంతోపాటు డ్రైనెస్ లాంటివి ఇష్యూస్ మొదలవుతాయి, ఎలర్జీ లాంటివి ఇష్యూస్, ఇచ్చింగ్ లాంటి ఇష్యూస్ మొదలవుతాయి పేషెంట్స్కి. చాలా మందికి కాంటాక్ట్ లెన్స్ వాడే కొద్దీ ఈ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సో పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ నాట్ కాంటాక్ట్ లెన్స్. పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ గ్లాసెస్ నుంచి నో గ్లాస్. దానికోసం లేసిక్ చేయించుకోవాలి. ఎవరికైతే లేసిక్ తో భయపడి కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు, డెఫినెట్లీ విజిట్ అస్ అట్ అమెరికన్ లేజర్ హాస్పిటల్. ఎందుకంటే మనం మా పేషెంట్స్ కి కంప్లీట్లీ లేట్ ఫ్రీ, ఫ్లాప్ ఫ్రీ, 1 స్టెప్ ప్రొసీజర్ స్మార్ట్స్ ఆఫ్ లేసిక్ కింద వేస్తున్నాం. సో భయపడాల్సిన అవసరం లేదు. 4 to 8 minutes రెండు కంటికి మేము బాగా జీరో చేసేస్తాం మనం. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్ అండ్ కంప్లీట్ గా మీకు గ్లాసెస్ నుంచి విముక్తి వస్తుంది.